ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఇప్పుడు ఎకనమీ పార్ట్ వచ్చేసరికి నాకు కొంచెం ఈ ఏరియా ఫోకస్ చేయాలి అనేది నాకు కొంచెం నా ఏరియా కాదు అని నేను దీనికి చాలా బాగానే కష్టపడ్డాను. సో మెయిన్స్ పార్ట్లో ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణకి నేను ప్రాపర్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. మొత్తం ఎన్సీఆర్టీస్ నుంచి కానీ డైలీ పేపర్స్, ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఇవన్నిటితోని నేను ఎకానమీ పార్ట్ బాగా స్ట్రెస్ చేసుకున్నాను. ఆ చేసుకున్నప్పుడు మనకు ఆబ్వియస్గా అది ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో అది యూజ్ అయిపోతుంది. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాకి నేనైతే ఇండియా పార్ట్ వచ్చేసినప్పుడు ఎన్సీఆర్టీస్ మళ్ళీ 6 to 12 ఆర్ఎస్ శర్మ ఏన్షియంట్ హిస్టరీ, మళ్ళీ బిపిన్ చంద్ర, ఇంకోటి మెడివల్ది ఉంటుంది కదా, అవి తప్ప నేను వేరే చదవలేదు. ఎందుకంటే నాకు అంతకు మించి టైం లేదు. సో లావు బుక్కులు చదివే అది చూసినా ఇప్పుడు నాకున్న టైంలో అది సరిపోదు. సో నేను 6 to 12 ఎన్సీఆర్టీ, ఏన్షియంట్ మెడివల్ మోడర్న్కి ఉన్న మన ఎన్సీఆర్టీ ఉన్నాయి కదా, ఆ 3 చదివేదాన్ని. తెలంగాణ పార్ట్కి వచ్చేసరికి నేను ఏదైనా కూడా తెలుగు అకాడమీయే చదివాను. అంతకుమించి వేరే ఎవరి మెటీరియల్ వైపు నేను పోలేదు. అది నెక్స్ట్ జాగ్రఫీ వచ్చేసరికి వరల్డ్ ఇండియన్. ఇక్కడ కూడా మొత్తం మేజర్గా నేను ఏం చెప్పినా కూడా నాకు ఎన్సీఆర్టీనే ఉంటుంది ఎక్కువ పార్ట్. ఎన్సీఆర్టీ న్యూస్ పేపరే ఉంటుంది. సో వరల్డ్ ఇండియన్ స్టేట్ అన్నప్పుడు మనకి ఎన్సీఆర్టీ 6 to 12 చాలా బాగుంటాయి. నేను దాని నుంచే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకేమైనా మనకి డైలీ న్యూస్ ఉంటే దాన్ని సప్లిమెంట్ చేసుకుంటుండే. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి అయితే శంకర్ ఐఏఎస్ బుక్ అందరు అదే చదువుతారు, నేను అదే చదివాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, గవర్నెన్స్, పబ్లిక్ పాలసీకి అయితే లక్ష్మీకాంత్ బుక్. మనకి న్యూస్ పేపర్లో వచ్చే పాలిటీ ఇష్యూస్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అవి నోట్ చేసుకుంటుండే.